హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారండి. ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇవ్వడానికి ఆయన ఆమోదం తెలిపారు. ఇక ఈ 1,500 రూపాయల పథకానికి సంబంధించి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు ఎంత ఏజ్ అనేది ఉండాలి, ఎంత వయసు అనేది ఉండాలి, ఎంత వయసు ఉంటే ఈ పథకానికి అర్హత ఉంటుందో, అలాగే ఏ పత్రాలు ఉండాలి, అంతేకాకుండా మనకు ఏ కులాల వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుంది, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పి ఇక అర్హుల లిస్టు అనేది ఎప్పుడు విడుదలవుతుంది, అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని పూర్తి వివరాలు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా 1,500 రూపాయలు పథకానికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చారండి. ఇక ఏ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నారనే విషయాన్ని కూడా మీకు అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్క చెల్లెళ్ళు మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారు అంటే మనకు వెనుకబడి ఉన్న కులాల వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుందని కూడా మనకు మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి రక్త చలమణులకు యొక్క పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించి ఇక మొన్న 22 తారీఖు వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు తీసుకుని మహిళలందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకువచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ యొక్క పథకానికి సంబంధించి దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించినట్లు అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీకు డబ్బు రావాలండి, ఈ పథకానికి ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు కావాలి, ఏ కులాల వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుంది అనే వివరాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క వైఫ్ అనేది తప్పకుండా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు అనేది మహిళలు కలిగి ఉండాలి. ఇక ఈ వయసు వాళ్ళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారికైతే మనకు ఈ యొక్క పథకం వర్తించదు అనమాట. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఈ యొక్క పెన్షన్ తీసుకునే వాళ్ళకు మాత్రమే, ఎందుకంటే వాళ్ళకు పర్సన్ డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకు మాత్రం ఈ పథకం వర్తించదు. అలాగే వితంతు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు. కాబట్టి ఈ విధంగా మహిళలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి తక్కువ వయసులో కూడా వాళ్ళకైతే ఈ పథకం అనేది వర్తించదు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఇక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి ఏ కులాల వాళ్ళు అర్హులని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఇక దీంతో పాటుగా ఏ పత్రాలను ఉండాలి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలందరూ కూడా ఒకే కుటుంబంలో ఎంతమందికి ఉన్నా కూడా ఎంతమందికైనా వర్తిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక రేషన్ కార్డులో ప్రతి మహిళ కూడా రేషన్ కార్డులో పేరు అనేది నమోదు చేసుకుని ఉండాలి. తప్పకుండా మహిళలు అందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డులో ప్రతి మహిళ కూడా నమోదై ఉండాలి. అంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డుతో పాటుగా మనకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డులో తప్పకుండా వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ 5 తప్పనిసరిగా ఉండాలి. ఈ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. మీ ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటే మీకు అన్ని NPCCI లింక్ అనేది అయిపోయి ఉంటుంది. ఇప్పుడైతే చాలామంది మహిళలు ఈ యొక్క పథకం కోసం బ్యాంకుల చుట్టూ మరియు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే NPCCI లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ NPCI లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ముఖ్యంగా మీరు పోస్ట్ ఆఫీస్కి అకౌంట్ అయితే చాలా బెటర్ ఈ యొక్క పథకాలకు సంబంధించి. అందుకే మహిళలందరూ కూడా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ని చుట్టూ NPCI లింక్ కోసం తిరుగుతూ ఉన్నారు.
మీరేం అవసరం లేదు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా, బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అనేది లింక్ చేసుకోండి. బ్యాంకుకు వెళ్ళి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని సరిపోతుంది. మళ్ళీ మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విషయాన్ని గమనించి మహిళలందరూ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు. ఎంపీసీఐ లింక్ అనేది అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటే చాలన్నమాట. ఇక ఈ బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. త్వరలోనే అంటే ఈ డిసెంబర్లోనే మనకు దరఖాస్తులు చేసుకోవడానికి ఈ యొక్క పథకానికి సంబంధించిన అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక మరొకసారి వివరాలు క్లియర్గా చెప్తున్నాను. ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడితే కానీ మనకు డబ్బులు రావు. కానీ ఈ పత్రాలు కాస్త ముందుగా పెట్టుకొని ఉంటే ప్రభుత్వం ద్వారా మనకు నెల నెల ఆడవాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది. 1,000 రూపాయలు అంటే అంతటితోనే గడిచిపోతుంది. అంటే కాదు, మనం ఖర్చు పెట్టే దాంట్లో ఈ 500 కూడా జోడిస్తే ఇంకో అదృష్టం సహాయంగా ఉంటుందని ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి ఈ పత్రాలు ఖచ్చితంగా రెడీగా పెట్టుకోండి. మరొకసారి చెప్తున్నాను, క్లియర్గా వినండి. వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కులాల వాళ్ళకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 అయితే వస్తాయి. ఇక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోన్ నెంబరు ఈ 6 మనకు రెడీగా జిరాక్స్లు పెట్టుకొని ఉండండి. ఇక దీంతో పాటుగా మీరు ఈ యొక్క పథకానికి గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీకు అర్హతలను పరిశీలించి దరఖాస్తులను పరిశీలించి డిసెంబర్ నెలలో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఎలిజిబుల్ అయితే, మీరు అర్హత ఉంటే ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున జనవరి నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి చూసుకుంటే 1,500 రూపాయల చొప్పున మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మహిళలందరికీ కూడా 1,500 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి రిప్లై ఇస్తాను.